ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే సీజనల్లో దొరుకుద్ది కాబట్టి క్యాలీఫ్లవరు దీని యొక్క పచ్చడి అనమాట ఫ్రెండ్స్. అది పచ్చడికి ఈ విధంగా కట్ చేస్తున్నాం అనమాట. కట్ చేసామండి మొక్కలు ఇట్లా కడిగి ఆరబెట్టాలన్నమాట. ఎంతకాలం ఉంటుందమ్మా? ఎన్ని రోజులు ఉంటుంది? ఒక వారం 1 వీక్ దాకా ఉంటుందంట ఫ్రెండ్స్ ఇది పచ్చడి. రైస్లో అయితే బాగుంటుంది బాగా. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రెడీ పెట్టేసాం అనమాట తాలింపు వేయటానికి. చూడండి, కాలీఫ్లవర్ ఎండబెట్టేసాం కదా, ఎండలో తీసుకొచ్చేస్తాం అనమాట, ఆరిపోయింది. దానికి ముందుగా ఆయిల్ పోస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా కరివేపాకు తాలింపుకి అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే శనగబద్దలు, మినపబద్దలు, జీలకర్ర, ఎండుమిరకాయలు, ఆవాలు అన్నీ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది తాలింపు అనమాట, రెడీ పెట్టాము. దీనికి కాలీఫ్లవర్ పచ్చడికి పచ్చికారము, మెంతిపిండి, ఆవుపిండి, సాల్ట్ అనమాట. కారం మాత్రం 2 స్పూన్లు, ఆవుపిండి 1 స్పూను, మెంతిపిండి 1 స్పూన్ కలుపుతాను అనమాట. తాలింపు అనమాట, ఎల్లుల్లిపాయ కూడా కాలీఫ్లవర్ పచ్చడికి. ఈ ముక్కలు కట్ చేసాము కదా, ఈ ఎండలో ఎండబెట్టాము అనమాట ఫ్రెండ్స్. కాలీఫ్లవర్ ముక్కలు పచ్చడికి ఈ ముక్కలు కట్ చేసాం కదా, వాటర్లో కడిగాము. వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఇది కొంచెంసేపు ఎండలో ఎండబెట్టాలన్నమాట కాలీఫ్లవర్ ముక్కలు. ఫ్రెండ్స్ తాలింపు దినుసులు అన్నీ వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, బేసన్లో వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కాలీఫ్లవర్ మొత్తం అంతా కూడా ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేసేస్తాం అన్నమాట. దీంట్లో ఆరిపోయిన తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండుతాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆవు పిండి 1 స్పూన్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. తాలింపు కూడా వేస్తాము కదా. దీంట్లో కారం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు స్పూనున్నర సరిపోద్ది అనమాట. అదే మామూలు చిన్న స్పూన్ అనుకోండి 2 స్పూన్లు పడుతుంది. పెద్ద స్పూన్ కాబట్టి, గరిటె టైప్లో ఉన్న స్పూన్ కాబట్టి 1.5 వేసాం అన్నమాట. పిండి 1/2 స్పూన్ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ సరిపడినంత అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా మొత్తం అంతా కూడా తాలింపులో ఇలా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కాలీఫ్లవర్ పచ్చడికి నిమ్మకాయలు కట్ చేసి పిండుతారన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో ఈ విధంగా కలుపుకుంటారు మొక్కల్ని. కాలీఫ్లవర్ పచ్చడికి అనమాట ఫ్రెండ్స్.
కలుపు ఈ విధంగా పిండుతారన్నమాట ఫ్రెండ్స్. అందులో గింజలన్నీ తీసేసి అంతా కూడా పిండేసాం అనమాట. అంటే 3 కాయలంటే 6 పీసులు వస్తాయి అనమాట, 6 ముక్కలు వస్తాయి నిమ్మకాయ బద్దలు. పోసేసి ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సర్వ అయితే సారీ ఈ పచ్చడి అంతా ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముక్క అంతా కూడా కలవాలి కదా. ఇలా ఆయిల్ ఏమైనా చాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చు హీట్ చేసుకుని. ఫ్రెండ్స్ మొత్తం అంతా పిండేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కాలీఫ్లవర్ మాత్రం పచ్చిదనమాట. మిగతా అన్నీ కూడా ఏంటంటే తాలింపుగా అవన్నీ కూడా కుక్ అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. అవన్నీ కూడా కొంచెం నూనె పడుతుంది. ఆయిల్ చాలలేదు, మళ్ళీ పోసుకుని మళ్ళీ కాసి మళ్ళీ కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో అన్నీ కూడా ఇది ఇలా తీసేసి పెట్టేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది కంప్లీట్గా. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.